హాయ్ మనీ డాల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఫేస్కున్న అన్వాంటెడ్ హెయిర్ని తీసేయడానికి సిద్ధంగా కూర్చున్నాను. అబ్బా, ఎంత హెయిర్ ఉందంటే, యాక్చువల్గా నాకు ఫోర్ హెడ్ తక్కువ, ఫేస్ మీద చాలా హెయిర్ వచ్చేసింది. నేను యాక్చువల్గా ఈ ఫేస్కి హెయిర్ రిమూవ్ చేసి ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అవుతుంది. నాకు ఎక్కువ గ్రోత్ ఉండదు, ఫోర్ హెడ్ అయితే తక్కువనే, కానీ ఫేస్ మీద అయితే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అయితే అంత ఎక్కువగా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఐబ్రోస్ మాత్రం చేపిస్తూ ఉంటాను, అది కూడా మంత్లీ ఒకసారి. ఐబ్రోస్ కూడా అంత ఎక్కువగా ఏం గ్రోత్ ఉండదు. సో పెరిగినంత వరకు మంచిగా షేప్ తీపించుకొని ఉంటానన్నమాట. దీనికి నేను ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ట్రింకిల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంటాను నేను. సో దీంతో అండ్ మనం ఈ అన్వాంటెడ్ హెయిర్ని తీసేయడానికి మనం చాలామంది మీరు వీడియోస్లో చూసే ఉంటారు, ఎక్కువగా అలోవెరా జెల్ యూజ్ చేసి తీస్తాము. అలోవెరా జెల్ యూజ్ చేయకుండా మనం మాత్రం తీయొద్దు. అందులోనూ సమ్మర్లో అయితే ఇంకా ఫేస్ మీద చాలా చెమట వచ్చేస్తుంది, ఊరికే తుడుచుకుంటూ ఉంటాము. కాబట్టి సో ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని అంత సమ్మర్లో తీయాల్సిన అవసరమే లేదు. అసలు మార్చ్ టు ఏప్రిల్ మే దాకా అసలు ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని టచ్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంట వచ్చేస్తుంది ఫేస్ మీద ఆ చెమటకి. నా ఫేస్ అయితే చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఎంత సెన్సిటివ్ అంటే అసలు ఒక క్రీమ్ యూజ్ చేయాలంటే నేను 10 సార్లు ఆలోచించాలి. అంతగా ఆలోచించిన తర్వాత డెసిషన్ తీసుకుంటానమాట. ఎందుకంటే ఆ సెన్సిటివ్ స్కిన్ మీద ఏమైనా పెట్టేస్తే గుల్లలు వచ్చేస్తాయి మనకు పడకపోతే, లేదంటే మొటిమలు వచ్చేస్తాయి. ఎందుకు లేనిది కొని తెచ్చుకునేలాగా ఉంటుందన్నమాట. సో సమ్మర్లో అయితే ఏం ఎక్స్పెరిమెంట్లు అయితే అస్సలు చేయను. సో ఇంకా ఈ వింటర్ లేదు అంటే ఈ రైనీ సీజన్లో మాత్రమే మనకు ఫేస్ ప్యాక్లు వేయడం కానీ, ఫేస్కి ఏమైనా సీరమ్స్ యూజ్ చేయడం కానీ, ఫేస్కి సంబంధించి ఏమైనా ట్రయల్స్ వేయాలంటే ఈ 2 సీజన్స్లోనే నాకైతే ఈ 2 సీజన్స్లో నా ఫేస్కున్న స్కిన్ ఈ 2 సీజన్స్లోనే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ సమ్మర్లో మాత్రం ఈవెన్ సన్ స్క్రీన్ యూజ్ చేసినా కానీ నాకు అది ఒకటి పడుతుంది, ఒకటి పడదు. అందుకే ఏది యూజ్ చేయను అనమాట. సో ఎక్కువ అలోవెరా జెల్ యూజ్ చేస్తాను ఫేస్కి. మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది అండ్ మెత్తగా ఉంటుంది ఫేస్, ట్యాన్ కూడా ఏం అవ్వదు. సో ఇదే నాకు ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. మామా ఎర్త్ వాళ్ళదనమాట నేను యూజ్ చేసేది. నెక్స్ట్ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అని ఒకసారి చూపిస్తాను. కొంటాను కానీ ఏమి వాడడం, అదేంటో అమ్మాయిలందరూ అంతేనా, మీరు కూడా అంతే అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో అన్వాంటెడ్ హెయిర్ ఫేస్కున్నది చూడండి, అసలు ఎంత వచ్చేసింది. చాలా మంత్స్ అయిపోయింది కదా, 4-5 మంత్స్ అవుతుంది కదా నేను తీసి, అందుకే అంత ఎక్కువ వచ్చేసింది అనమాట. సో కళ్ళ దగ్గర మనం అన్వాంటెడ్ హెయిర్ని తీసే అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు క్యారీ బ్యాగ్స్ దగ్గర అసలు మనకు అన్వాంటెడ్ హెయిరే ఉండదు, కానీ అక్కడ తీయాల్సిన అవసరం కూడా లేదు. అసలు అంత దగ్గర నుంచి, ఐస్కి దగ్గర నుంచి తీయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అలోవెరా ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ మన ముందు ఫోన్ స్క్రీన్కి ఉన్న కెమెరానే కాకుండా ముందు ఒక అద్దం కూడా పెట్టేసుకుంటే అది బెటర్ అనమాట. అద్దంలోంచి చూసుకొనే మనము ఫేస్కున్న హెయిర్ని రిమూవ్ చేసేస్తే బెటరు. మనం ఫోన్ స్క్రీన్లో చూస్తూ మాత్రం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయొద్దు. ఫోన్ స్క్రీన్కి అద్దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి మనం అద్దంలో చూస్తూనే మనం ఫేస్కి ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయండి. మీరు ఫేస్కి మొత్తం హెయిర్ రిమూవ్ చేశాక కూడా ఫైనల్గా ఒక్కసారి ఫేస్ మీద లైట్గా ఒక లేయర్ అప్లై చేసి మళ్ళీ రిమూవ్ చేసేస్తే ఎంతో కొంత చిన్న పార్టికల్స్ వచ్చేస్తాయి. కొంతమందికి మాత్రం చాలా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, వాళ్ళు మంత్లీ 1 సారి 2 సార్లు, కొందరైతే 3 సార్లు, కొందరైతే వారానికి 1 సారి, వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట గ్రోత్. ఐబ్రోస్తో సహా ఫేస్కున్న అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. సో నాకు మాత్రం అంత ఎక్కువేమి ఉండదు. నేను 5 మంత్స్ తర్వాత తీస్తున్నానంటే అర్థం చేసుకోండి, అసలు నాకు చాలా తక్కువ. ఈరోజు మాత్రం నాకు ఎందుకో నా ఫేస్ మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది నా స్వెట్టింగ్కో బయటకున్న వేడికో నా ఫేస్ మాత్రం అసలు నాకు ఇబ్బందిగా అనిపించింది. చూసారా అమ్మ, నాకైతే గుండెలు వలిగిపోయాయి. అంత హెయిర్ బ్లాక్గా వచ్చేసేసరికి
నాకు ఎట్లనో అనిపించింది, ఎంత హెయిర్ పెట్టుకున్నాను ఎన్ని మంత్స్ నుంచి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఈ సమ్మర్ వచ్చిందంటే అసలు ఫేస్ మీద ఇక నేనేమి ఎక్స్పెరిమెంట్లు చేయను. ఒకవేళ చేసామంటే అది మనకు పడదు, ఎందుకు దాన్ని లేనిది కొని తెచ్చుకున్నట్టు అయిపోతుంది అనమాట. అందుకని నేను అసలు దాన్ని టచ్ కూడా చేయను. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం సమ్మర్లో అయితే చేసుకోకండి, కొన్ని రోజులు ఆగిన తర్వాత చేసుకోండి. చాలామంది టీనేజర్స్ మాత్రం ట్రై చేస్తూ ఉంటారు. సో ట్రై చేయండి, తప్పలేదు. కానీ 18+ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే బెటర్, అదే నా సజెషన్. అండ్ ఇంకా చాలామంది అడిగారు మీ హెయిర్ కొంచెం బ్లాక్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇన్స్టాలో మెసేజ్ పెట్టారనమాట. నేను నా ఓన్గా హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉంటాను, కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే హెయిర్ ఆయిల్ని నాకు డిఎం చేయండి, ఇన్స్టాలో చేయండి, సేమ్ పేజ్ ఉంటుందన్నమాట. సో ఇది నా ఈరోజు వీడియో, మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. బిగినర్స్ మాత్రం ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు 1కి 10 వీడియోస్ యూట్యూబ్లో చూసిన తర్వాతనే ఆ తర్వాత మీ ఫేస్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. లేదంటే మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి, ఎందుకంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ మీకు సెన్సిటివ్ అని మీకు తెలియకుండా ఉంటుందా? సో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు 1కి 10 సార్లు వీడియోస్ చూసి చేయండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఉన్న అనుభవాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి, ఓకేనా? చలో, థ్యాంక్ యూ, బాయ్.